వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఎక్సెల్లో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నామండి? ఎక్సెల్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకున్నామండి. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటండి? ఇక్కడ కనిపించే ఆప్షన్స్ మొత్తం అంటే ఏంటండి? ఇవేంటి? ట్యాబ్స్. ట్యాబ్స్లో గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్స్లో కమాండ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? నేమ్ బాక్స్. ఇదేంటండి? ఫార్ములా బారు. ఇవన్నీ చెప్పుకున్నామండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే చూడండి వ్యూయర్స్, మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే వైట్ పేజీగా కనబడుతుంది కదా, దాన్ని డాక్యుమెంట్ అప్లికేషన్ అంటారు. ఓకేనా? మరి ఎక్సెల్ ఓపెన్ చేయగల బాక్సెస్గా డిస్ప్లే అవుతుంది కదండి, దీన్ని స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ అంటారు. ఓకేనా? ఇది మొత్తం ఒక షీట్ అండి. ఈ షీట్లో బాక్సెస్గా డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అలా ఈచ్ బాక్స్ని సెల్ అంటారండి. ఈ సెల్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసి ఉన్నాయి అంటే, ఒక షీట్లో చూసుకుంటే కాలమ్స్, రోస్ వైజ్గా అరేంజ్ చేసి ఉన్నాయండి. చూడండి, ఈ ఆల్ఫాబెట్స్ ఏమో కాలమ్స్, ఈ న్యూమరికల్ లెటర్స్ ఏమో రోస్. ఓకేనా? చూడండి, ప్రతి సెల్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఈ కోడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏదో ఒక సెల్ని సెలెక్షన్ చేయండి. ఆ సెల్కి వర్టికల్గా టాప్లో ఆల్ఫాబెట్, హారిజంటల్గా లెఫ్ట్లో న్యూమరికల్ లెటర్ చూడండి. అంటే ఏంటండి? ఈ సెల్ కోడ్ ఏంటండి? C6 అనమాట. ఇది డైరెక్ట్గా నేమ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది చూడండి, C6 అని. ఓకేనా? ఇప్పుడు నేను వేరే సెల్ని సెలెక్షన్ చేశాను. ఇదేంటండి? F8. ఇదేంటండి? D5. ఈ విధంగా మనము సెల్ కోడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనండి? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిస్ప్లే ఈ సెల్స్ అన్నీ అంటే ఒక షీట్లో ఈ సెల్స్ అన్నీ సమానంగా ఉన్నాయి. ఓకేనండి? ఇప్పుడు ఆ సెల్స్ యొక్క సైజెస్ కూడా మనం మార్చొచ్చండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ సెల్ సైజు మారుస్తాను అంటే కుదరదండి. అయితే గీతే కాలం మొత్తం మార్చాలి, లేదా రో మొత్తం మార్చాలండి. ఇక్కడ ఏంటంటే రో అనేది హైట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. కాలమ్స్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సైజెస్ ఎలా మార్చాలి అంటే చూడండి, ఇప్పుడు నేను కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఆ కాలం దగ్గరికి వెళ్ళి కాలంని సెలెక్షన్ చేయండి. ఓకేనా? ఈ బి కాలంకి సి కాలంకి మధ్యలో తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా డబుల్ యారో మార్క్ వచ్చింది చూసారా? దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే న్యూమరికల్ లెటర్ ఉంది కదండి, ఈ న్యూమరికల్ లెటర్ 3కి 4కి మధ్యలో తీసుకెళ్ళానండి. ఇలా డబుల్ యారో మార్క్ వచ్చిందా? దీన్ని ఇలా ప్రెస్ చేసి హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఎంఎస్ వర్డ్లో కనుక టేబుల్కి సంబంధించి వీడియోస్ కనుక విన్నట్లయితే దానికి సంబంధించిన సేమ్ సెట్టింగ్స్ దీంట్లోనే ఉంటాయండి. ఓకేనా? అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారు? కాలమ్స్ని, రోస్ని హైట్, విడ్త్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం నేర్చుకున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఈ సెల్స్ని ఇక్కడుండి ఈ సెల్స్ని సెలక్షన్ ఎలా చేయాలి? ఏం లేదండి, మీరు లెఫ్ట్ క్లిక్తో మీకు కావాల్సిన సెల్ మీద సెలక్షన్ చేయండి. ఓకేనండి? ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేస్తారో ఆటోమేటిక్గా సెల్ కోడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుందండి. ఇదంతా కామనే. ఇప్పుడు ఏంటంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి అంటే వేరే సెల్ సెలక్షన్ అవ్వాలంటే మీరు మౌస్ పాయింటర్తో సెలక్షన్ చేస్తారు, లేదా కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదండి, 4 యారో కీస్. డౌన్ అంటే డౌను, అప్ అంటే అప్పు, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఈ విధంగా కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు. ఓకేనండి? అదే మీరు ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి, కీబోర్డ్లో ట్యాబ్ ఈ విధంగా సిరీస్ వైజ్గా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా సెలక్షన్ చేసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఒక షీట్లో చూసుకుంటే మొత్తం మనకి అసలు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రోస్ నేను డౌన్ యారోకి ప్రెస్ చేస్తున్నానండి, ఆటోమేటిక్ ఇంకా వస్తూనే ఉన్నాయండి. అవునా కదా? అలా మ్యాక్సిమం వస్తూనే ఉంటాయండి. అలానే చూడండి, నేను ఈ కాలమ్స్ కూడా రైట్ యారోకి ప్రెస్ చేస్తున్నాను, ఇక వస్తూనే ఉన్నాయి, అంటే జెడ్ని దాటిపోయి ఉన్నాయండి. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. అసలు ఒక షీట్లో చూసుకుంటే టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇక్కడ ఆల్ఫాబెట్కి, న్యూమరికల్ లెటర్స్కి మీడియేటర్గా ఒక బటన్ ఉంది చూడండి, దీన్ని కనుక గట్టిగా లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు నేమ్ బాక్స్లో మొత్తం చూడండి టోటల్ కాలమ్స్, రోస్ ఎన్ని ఉన్నాయో మొత్తం డిస్ప్లే అవుతుందా లేదా? ఎప్పుడైతే మీరు మౌస్ పాయింట్ వదిలేస్తారో ఆటోమేటిక్ మళ్ళీ నార్మల్గా డిస్ప్లే అవుతుందండి. చూడండి, మొత్తం 10,48,576 రోస్ ఉన్నాయంట, 16,384 కాలమ్స్ ఉన్నాయంట. ఈ విధంగా చూసుకోవచ్చు అండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి ఒక సెల్లో ఏదో ఒక మ్యాటర్ని టైప్ చేస్తున్నాను. ఓకేనా?
ఏం లేదు, సెల్ని సెలెక్షన్ చేసి టైప్ చేస్తున్నాండి. మ్యాటర్ అయినా వాల్యూ అయినా ఏదైనా టైప్ చేసుకోవచ్చు. చూడండి, నేను టైప్ చేయగానే A1 సెల్ దాటిపోయి B1లోకి C1లోకి వచ్చేసిందండి. అలా వచ్చింది అంటే దాంట్లోకి ఇంక్లూడ్ అయినట్టు కాదండి, మ్యాటర్ ఉంది A1లోనే ఉంది. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి. నేమ్ బాక్స్లో సెల్ కోడ్ ఉంది కదండి, ఫార్ములా బార్లో ఆ సెల్లో కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ కాలంని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకేనా, ఈ విధంగా విడ్త్ ఇంక్రీజ్ చేశాను. కంటెంట్ ఉందా లేదా చూడండి, B1 C1 ఎంటీగానే ఉంది. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఏంటంటే మనం ఒక సెల్లో మ్యాటర్ టైప్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే మీరు ఒక సెల్ని సింగిల్ క్లిక్ చేశారనుకోండి, అది సెలక్షన్ చేసినట్టు. అదే డబుల్ క్లిక్ చేయండి, కర్సర్ అనేది లోపల బ్లింక్ అవుతుందా లేదా? ఎప్పుడైతే ఒక సెల్లో కర్సర్ బ్లింక్ అవుతుందో మనకి ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ మొత్తం హైడ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ హైడ్ అయిపోయినాయా లేవా? చూడండి, నేను ఇన్సర్ట్ ట్యాబ్ ప్రెస్ చేశాను, ఇగో చూడండి ఆప్షన్స్ మొత్తం హైడ్ అయిపోయినాయి. ఎందుకండి, ఒక సెల్లో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఇది పోవాలి అంటే వేరే సెల్ని సెలక్షన్ చేయండి. నార్మల్గా సెలక్షన్ చేస్తే హైలైట్లో ఉంటాయండి. అదే డబుల్ క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా హైడ్ అయిపోతాయి. లేదా మీరు ఒక సెల్ని సెలక్షన్ చేసి మ్యాటర్ ఏమైనా రాస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. మీరు అలా మ్యాటర్ రాస్తుంటే ఆటోమేటిక్గా కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదండి, ఆటోమేటిక్గా ఆప్షన్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. ఓకేనండి, ఈ విధంగా చూసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ సెల్లో ఉన్న మ్యాటర్ని తీసేయాలనుకోండి, జస్ట్ నార్మల్గా సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నారనుకోండి, డిలీట్ అయిపోయింది. చూడండి, సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అనండి, ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా వైట్ కలర్లో, ఇదేంటంటే సెలక్షన్ సింబల్ అనమాట. ఇప్పుడు ఈ బోర్డర్ మీద దగ్గర తీసుకెళ్ళండి, బోర్డర్ దగ్గరికి 4 యారో మార్క్స్ వచ్చినాయో లేవా, ఇది మూవ్ సింబల్ అనమాట. అంటే మూవ్ చేసుకోవచ్చు ఏది, సెల్లులో ఉన్న కంటెంట్ని. ఈ కార్నర్లో డాట్ సింబల్ లాగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనకేమైంది, బ్లాక్ ప్లస్ వచ్చిందండి. ఇదేంటంటే ఫ్రీ హ్యాండిల్ అంటారు. ఓకేనండి, ఇదేంటంటే సెలక్షన్, ఇదేంటంటే మూవ్, ఇదేంటంటే ఫ్రీ హ్యాండిల్. ఈ మూడింటి వల్ల యూజ్ ఏంటి అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ సెలక్షన్ సింబల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ని ఈ విధంగా సెలక్షన్ చేసుకోవచ్చు. ఓకేనండి, లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా సెలక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే ఈ మూవ్ సింబల్తో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక మ్యాటర్ టైప్ చేస్తానండి, కంప్యూటర్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ని సెలక్షన్ చేసి నేనేం చేస్తాను అంటే ఈ మూవ్ సింబల్తో దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నా. చూడండి, B4లోకి వెళ్ళి వదిలేసానండి, ఆటోమేటిక్గా కంటెంట్ అనేది మూవ్ అయిందా లేదా? చూడండి, ఇప్పుడు దీంతో ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ సెల్స్ని సెలక్షన్ చేయొచ్చు. ఈ సింబల్తో ఏం చేయొచ్చు అండి, కంటెంట్ని మూవ్ చేసుకోవచ్చు అండి, ఈ విధంగా. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ వేరే మ్యాటర్ కూడా టైప్ చేస్తున్నాను అండి. నెంబర్ ఆఫ్ సెల్స్లో మ్యాటర్ టైప్ చేశాను, మళ్ళీ ఒకేసారి ఈ 4 సెల్స్ని సెలక్షన్ చేశానా లేదా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి మూవ్ సింబల్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఈ మూవ్ సింబల్తో ఈ కంటెంట్ని మనం నెంబర్ ఆఫ్ సెల్స్లో అయినా సింగిల్ సెల్లో అయినా సరే మూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అలానే ఇప్పుడు ఈ ఫ్రీ హ్యాండిల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. దీనివల్ల చాలా యూజ్ ఉందండి. ఎక్సెల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రీ హ్యాండిల్ అండి. చూడండి, ఓ జాబ్ పరంగా యూజ్ చేసేటప్పుడు ఫ్రీ హ్యాండిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి వ్యూయర్స్, ఈ ఫ్రీ హ్యాండిల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు నేను ఒక సెల్లో 1 అని టైప్ చేశాను. ఓకేనండి, ఇక్కడ 100 అని టైప్ చేశాను. ఇక్కడ ఏంటంటే మండే అని టైప్ చేశానండి. అండ్ ఇక్కడ జూన్, ఈ విధంగా. అంటే ఏంటంటే ఇక్కడ వీక్ నేమ్స్, ఇక్కడేమో మంత్ నేమ్స్, ఈ విధంగా టైప్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే మండే షార్ట్ కట్ అంటే ఏంది, MON అంటే ఫస్ట్ 3 లెటర్స్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా మంత్ ఫస్ట్ 3 లెటర్స్ టైప్ చేయండి. ఇక్కడ ఏంటంటే APR ఏప్రిల్ అనమాట, అంటే ఫస్ట్ 3 లెటర్సే టైప్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేంటంటే నా పేరు టైప్ చేస్తానండి, ప్రసాద్ అని టైప్ చేశాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ 1ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేయడం వచ్చుగా, అలానే మూవ్ సింబల్తో మూవ్ చేయడం వచ్చు కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్రీ హ్యాండిల్ని గట్టిగా ప్రెస్ చేసి కిందకి ఇలా డ్రాగ్ చేస్తున్నాను, ఏది వర్టికల్గా. చూడండి, డూప్లికేట్ వస్తుందా రావట్లేదా? అలానే 100ని ఫ్రీ హ్యాండిల్తో సెలక్షన్ చేసి కిందకి డ్రాగ్ చేశా, ఇదిగోండి డూప్లికేట్ వచ్చేస్తుంది చూడండి. అలానే ఇక్కడ ప్రసాద్ని సెలక్షన్ చేసి ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తున్నా, చూడండి ఆటోమేటిక్గా డూప్లికేట్ వచ్చేస్తుంది. అలానే మండేని సెలక్షన్ చేసి ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తున్నాను, ఏమైందండి, ఒక సిరీస్ వైజ్గా వచ్చేసిందండి. ఏది మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ విధంగా వచ్చేసింది.
అలానే జూన్ని ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తున్నా అండి. ఇదిగోండి వస్తుందా రావట్లేదా. అలానే చూడండి మండే అంటే ఫస్ట్ 3 లెటర్స్ అనమాట, దీన్ని ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేశా. ఇదిగోండి షార్ట్ కట్లో వచ్చేసిందో రాలేదా. అలానే ఏప్రిల్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం న్యూమరికల్ లెటర్స్, నార్మల్ నేమ్స్ అంటే మన పేర్లు కానీ మన ఇంటి పేర్లు కానీ ఎలాంటివి అయినా సరే ఇవి వరల్డ్ వైడ్గా యూజ్ చేసే ఏం కాదండి, ఓకేనా. అందుకని ఆటోమేటిక్గా డూప్లికేటే వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎక్సెల్ అనేది ఎక్కువగా జాబ్ పరంగా వాడతారు కదండి, వాటిల్లో ఎక్కువగా ఈ వీక్ నేమ్స్, మంత్ నేమ్స్ కంటిన్యూస్గా బాగా వాడతారు. అందుకని వాడు ఏంటంటే ముందుగానే సెట్టింగ్ అలా చేశాడు. అంటే దాన్ని ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేసామనుకోండి ఒక సిరీస్ వైజ్గా వచ్చేస్తూ ఉండిద్ది. అలానే మీరు మంత్లో అయినా వీక్స్లో అయినా సరే ఫస్ట్ 3 లెటర్స్ పట్టుకున్న ఒక సిరీస్ వైజ్గా వచ్చింది. అదే ఇప్పుడు నేను మండే స్పెల్లింగ్ తప్పు రాశానండి, MANDAY అని. ఇప్పుడు దీన్ని ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తున్నాను, ఏమైందండి అదే వచ్చేసింది. అంటే ఏంటంటే మండే అనేది దానికి అర్థం కాదు, అదొక స్పెషల్ వర్డ్ లాగా ఉంది, ఓకేనండి. అదే మండే అనుకోండి అది వరల్డ్ వైడ్గా యూజ్ చేసే వర్డ్ కాబట్టి ఆటోమేటిక్గా సిరీస్ వైజ్గా వచ్చింది, ఓకేనండి. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే షార్ట్ కట్లో మనం ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ టైప్ చేసాం. అలానే ఫస్ట్ 2 లెటర్స్ టైప్ చేస్తే TUWTHEFR అలా రాదండి, ఫస్ట్ 3 లెటర్సే తీసుకునిద్ది మంత్స్లో అయినా వీక్స్లో అయినా. అలానే చూడండి ఇక్కడ మీ డౌట్ ఏంటంటే సార్ మరి 1 డ్రాగ్ చేయగానే 1 2 3 4 5 అలా సిరీస్ వైజ్గా రాలేదు ఏంటంటే అంటే దానికి వేరే సెట్టింగ్ పెట్టాడండి. అది ఎలా అంటే చూడండి ఇప్పుడు నేను ఇక్కడ 1 అని టైప్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ 2 అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉందండి 1. ఈ రెండింటిని సెలక్షన్ చేయండి, 2 సెల్స్ని సెలక్షన్ చేయడం వచ్చిగా. ఇలా సెలక్షన్ చేసిన తర్వాత ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా ఒక సిరీస్ వైజ్గా వచ్చేస్తూ ఉంటుంది. అలానే చూడండి ఇక్కడ నేను 10 20 అని ఇచ్చా. ఈ రెండింటిని సెలక్షన్ చేసి ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేశా. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ అనేది 10 ఉంది కదండి, ఆ డిస్టెన్స్తో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అలానే చూడండి ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఈ ఫ్రీ హ్యాండిల్తో వర్టికల్గా డ్రాగ్ చేసామండి, అలా హారిజంటల్గా కూడా డ్రాగ్ చేయొచ్చండి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మండే అని టైప్ చేశానండి, అలానే ఇక్కడ 100, ఓకేనండి. అలానే ఇక్కడ నేను ఏంటంటే 100 200 ఈ విధంగా టైప్ చేశాను. అలానే చూడండి ఇక్కడ నేను జూన్ షార్ట్ కట్లో రాశాను, అంటే ఫస్ట్ 3 లెటర్స్. ఇప్పుడు మండేని పట్టుకొని ఫ్రీ హ్యాండిల్తో హారిజంటల్గా డ్రాగ్ చేస్తున్నాను అండి, ఇదిగోండి వస్తుందా రావట్లేదా. అలానే 100ని డ్రాగ్ చేశాను, చూడండి అదే డూప్లికేట్ వచ్చింది, ఏంటంటే సింగిల్ కదండి. ఇప్పుడు ఈ రెండింటిని సెలక్షన్ చేశా, ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత ఉందండి 100 తేడాతో ఆటోమేటిక్ ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. అలానే జూన్ ఏది షార్ట్ కట్లో రాసా, ఫ్రీ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకేనండి. ఈ విధంగా మనం ఎక్సెల్లో బేసిక్గా ఫండమెంటల్గా నేర్చుకోవాల్సిన అప్లికేషన్స్ అండి. మనం ఎక్సెల్లో ఫార్ములాస్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి ఏందనేది ముందు చెప్పుకుందామండి. ఇవి మీరు ఫండమెంటల్గా నేర్చుకోవాల్సినవి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.